నువ్వు చెప్తున్న కథలు ఏంటంటే చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్పినా రెండోసారి నేను ఏదైనా కథ చెప్పాను ఈ సాములో చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్పినా ఆ బిడ్డకు సంతోషం ఉంది. ఎందుకు ఉందంటే కథ కాదు ముఖ్యం, అమ్మ ఒడి అపేక్ష, ఆ ప్రేమ. ఇప్పుడు ఎవరినైనా చిన్నపిల్లలు నేను ఎత్తుకున్నాను అనుకో, కొంతసేపు ఉంటాడు వాడు ఏడవమాట, కొంత సమయం తర్వాత అడుగుతూ ఉంటాడు నాకేం చేయాలో తెలదు రోజు దాని. ఇప్పుడు ఆ పాటలు ఎవరికి రావు, లాలి పాటలు, జోల పాటలు, ఏళ్ళ పాటలు, గోల పాటలు ఎవరికి అదే రావు. వాడు ఏడుస్తూ ఉన్నప్పుడు ఎవరికి ఇచ్చినా ఆగడం, వాళ్ళ అమ్మకి ఇస్తే రాదు. బికాజ్ అఫెక్షన్ వాడికి తెలుసు, వాళ్ళ అమ్మ స్పర్శ వాడికి తెలుసు, వాళ్ళ అమ్మ యొక్క ప్రేమ వాడికి తెలుసు. అంతేకాదు ప్రియమైన విశ్వాసులారా, కొన్నిసార్లు కొన్ని జంతువులు చూస్తూ ఉంటే నేను కోడిని పొదిగేశాను, కోడిని 12-13 పిల్లలు వేసి అప్పుడే బయటకు వదిలేను, కోడిని బయటకు వదిలేను. అది గ్రౌండ్లో తిరుగుతూ ఉంది ముదిన పిల్లలు. ఎక్కడి నుంచి వచ్చిన రెండు పెద్ద కుక్కలు ఒక్కసారి కోడి పిల్లల మీదకి వచ్చేసి నా చేతిలో కన్నా లేదు, ఏమి లేదు. ఆ కుక్కల దగ్గరికి వెళ్తే భయం వేసింది. ఇప్పుడంతా కోడి పెట్ట ఆ రెండు కుక్కల మీదకి ఎదురుతుంది. అసలు దాని ధైర్యం చూస్తే ఆమోదులో ఉన్న నాకే ఆశ్చర్యం అనిపించింది. బికాజ్ అసలు ఒక పిల్ల దగ్గరికి అది ఇటు వస్తుంటే అండ్ ఇట్ వాజ్ జస్ట్ అటాకింగ్. కోడి పెట్ట ఆయువు ఎంత, కుక్కల బలం ఎంత. కోడి పెట్ట ఆయువు ఎంత, కుక్కల బలం ఎంత. బిడ్డని కాపాడుకోవడానికి సావునన్నా చస్తుంది. కావాలంటే కొన్నిసార్లు కొన్ని క్రిటికల్ కేసులు మనం వినే ఉంటాం. కొన్ని క్రిటికల్ కేసులు బిడ్డ అడ్డం జరిగింది, తల్లి ప్రాణానికి ప్రమాదం, బిడ్డ ప్రాణానికి ప్రమాదం. నీకెవరు కావాలో కోరుకో, నీకేం కావాలో కోరుకో. నీ ప్రాణం కావాలా, నీ బిడ్డ కావాలా అంటే 100 మంది తల్లులు నీ దచ్చినా పర్ల నా బిడ్డని బ్రతికినట్ట. బిడ్డ తప్పులు కూడా మనుషులమే మనం ఎలాగుంటే మన దేవుడు ఎలా ఉంటాడు. మానవ మాతృగా మనమే ఇలాగుంటే మన దేవుడు ఎలా ఉంటాడు. అందుకే మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన చెప్తున్నటువంటి మాటలు యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో నేను మంచి కాపరిని గొర్రెల కొరకు తన ప్రాణమును దారబోయెను. నేను మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును దారబోయెను. చిన్న గొర్రె పిల్ల నిన్ను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నిన్ను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. యేసు ప్రభు ఈ చిన్న వచనాల్లో మళ్ళీ 14-15 వచనంలో కూడా ఈ మాటే అంటాడు ఆయన. నేను మంచి కాపరిని 2 సార్లు అంటున్నాడు. నేను మంచి కాపరిని. ఎవరిని మంచోడు అంటారు, ఎవరిని మంచి కాపరి అంటారు. ఎందుకు యేసు ప్రభు తనకు తానే ఎవరు చెప్పట్లా, మా ఫాదర్ మంచోడు అని మీరు సర్టిఫికేట్ ఇచ్చారు, కానీ నా ఆన్సర్ నేనే చెప్పుకున్నాను అనుకో, మీరు చుట్టూ కొట్టుకున్నాడు ఈ సంగతి అందరూ తెలుసా. అంతేనండి. యేసు ప్రభు ఈ చిన్న వచనాలను 2 సార్లు ఆయన ఈ మాట అంటున్నాడు, నేను మంచి కాపరిని.
నేను మంచి కాపరిని 2 సార్లు ఈ మాట అంటున్నాడు. అసలు ఈ కాపురు అనే పదం ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో నరాల్లో ఉండిపోయినటువంటి మాట. వాళ్ళు దేవుని కాపురిగా నమ్ముకునేవాళ్ళు, దేవుని కాపురిగా పెట్టుకునేవాళ్ళు, దేవుని కాపరిగా వాళ్ళు గౌరవించేవాళ్ళు. ఈ గొర్రె పిల్ల కాపరి అన్న పదం మీదే బోలని కీర్తనలు ఉండేవి. అందరికి తెలిసినటువంటి కీర్తనే 23వ కీర్తన, ప్రభువే నా కాపరి. అది వాళ్ళ పెదాల మీద ఉండేది, వాళ్ళ నోటి మీద ఉండేది, వాళ్ళ హృదయంలో ఉండేది. ఇజ్రాయేల్ ప్రజలందరికీ ఈ కీర్తన బైకాట్ అన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలందరికీ ఈ కీర్తన, ఈ 23వ కీర్తన వాళ్ళందరికీ, ఈవెన్ దావీదు మహారాజు అనుభవించి రాసినటువంటి కీర్తన ఇది. ప్రభువే మా కాపరి అని యేసు ప్రభు తనంతట తానుగా చెప్తున్న మాట. ఆయన ఏమంటున్నాడంటే, నేను మంచి కాపురిని, నేను మంచి కాపురిని. ఎందుకు యేసు ప్రభు మంచి కాపురి అయ్యాడు? ఎందుకు యేసయ్యలో ఉన్నటువంటి లక్షణాలు యేసయ్యను మంచి కాపురిగా ఎందుకు చేసినాయి? కాపురికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? మొట్టమొదటి లక్షణం, కాపరి తన గొర్రెలను ప్రేమిస్తాడు. కాపరి తన గొర్రెలను ప్రేమిస్తాడు. ప్రతి తండ్రి ఆ కోడిపెట్ట తన బిడ్డని ఎక్కడ ప్రేమించిందో, కాపరి తన గొర్రెలను ప్రేమిస్తాడు. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచానికి కావలసింది ఇప్పుడు ప్రేమ. ప్రతి గుండె, ప్రతి హృదయం ప్రయాసపడేది, రాపులాడేది, ప్రయత్నం చేసేది ప్రేమ కోసమేనండి. కాపరి తన గొర్రెలను ప్రేమిస్తాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించాను. యేసయ్యని అడిగాడు, యేసయ్య నువ్వు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావు అంటే, తన 2 చేతులు సెలవు మీద చాచి ఇంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు ఆయన. ఎందుకు యేసు ప్రభు మంచి కాపరి? కాపరికి ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం, కాపరి తన గొర్రెలను, తన మందను ప్రేమిస్తాడు. ప్రేమ ఉంటేనే కదండి, ప్రేమ ఉంటేనే కదా. కావాలంటే చూడండి, జంతువులు ఎంత పాడు చేస్తాయి. గొడ్ల తావుడి దగ్గరికి వెళ్ళి ఒకసారి చూడండి, జంతువులు ఎంతో పాడు చేస్తాయి. అక్కడే పేడేస్తాయి, అక్కడే అన్ని మొత్తం అంత మురికిగా ఉన్న ఉదయమే లేచి ఎవరైతే ఆ గొర్రెల మీద, ఆ గేదెల మీద ప్రేమ ఉంటుందో ముందు దాన్ని అంతా వాళ్ళు శుభ్రం చేస్తారు. ప్రేమ లేకపోతే చూడండి, ప్రేమించినటువంటి వ్యక్తులు కొంతమంది తల్లిదండ్రులు కానీ బిడ్డలు కానీ ఒకవేళ సొంత బిడ్డ సడన్గా వాంతి చేసుకున్న తల్లిదండ్రులు దోష పెట్టేస్తారు. ఈవెన్ బిడ్డ కొత్త సేవైనా కానీ తక్కువని పడేస్తారు. కాపుని తన గొర్రెలను ప్రేమిస్తాడు. ప్రేమ దేన్నైనా సహిస్తుంది, ప్రేమ దేన్నైనా భరిస్తుంది, ప్రేమ ఏదైనా చేస్తుంది. నేను మాట్లాడేది అమ్మాయిల ప్రేమ గురించి కాదు, నేను మాట్లాడేది దేవుని ప్రేమ గురించి, నేను మాట్లాడేది తల్లిదండ్రుల ప్రేమ గురించి. కాపుని తన గొర్రెలను ప్రేమిస్తాడు. మొట్టమొదట దేవుడు మనలను ప్రేమించి తన కుమారుని ఇచ్చాడు. యేసయ్య మనలను ప్రేమించి తన ప్రాణాన్ని దారవోసాడు. దట్ ఈస్ ద గుడ్ క్వాలిటీ ఆఫ్ ద కాపరి. ఎందుకు యేసు ప్రభు మంచి కాపరి అంటే, ఆయన మనలను ప్రేమించాడు. అంతేకాదు, కాపరి ప్రియమైన విశ్వాసులారా, గొర్రెలను ప్రేమించడమే కాదు, ప్రతి గొర్రెను పేరుతో పిలుస్తాడు. కొంతమంది చూడండి, అలవాటైనటువంటి గేదెలు కానీ, గొర్రెలు కానీ, ఈవెన్ కోళ్ళు కానీ, కుక్కలు కానీ, వాళ్ళు పిలిస్తే ఎక్కడున్నా కానీ వచ్చేస్తాయి. వాళ్ళ స్వరాన్ని అవి వింటే వాటికి తెలుసు. ఆ స్వరం వాటికి తెలుసు. యజమాని యొక్క స్వరం వాటికి తెలుసు. ప్రియమైన విశ్వాసుల దేవుని బిడ్డలారా, టు మేక్ ఏ గుడ్ షెపర్డ్, ఒక మంచి కాపరి కావాలంటే
నీ మందను నువ్వు ప్రేమించగలిగాలి. యేసు ప్రభు తన మందను ప్రేమించాడు, తన గొర్రెలను ప్రేమించాడు. అందుకని ఆయన మంచి కాపరి. రెండవది, గొర్రెల కొరకు కాపరి కష్టపడతాడు. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి, ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వాటిని ప్రతిరోజు తోలుకొని వెళ్తారు. గొర్రెల కొరకు కాపరి కష్టపడతాడు. వాటిని రక్షించడానికి, వాటిని భద్రంగా చూసుకోవడానికి, వాటిని కాపాడటానికి వాటికన్నా ముందు కాపరి నడుస్తాడండి. వాటికన్నా ముందు కాపరి నడుస్తాడు. ప్రియమైన విశ్వాసులారా, కాపరి తన గొర్రెలను ప్రేమిస్తాడు. కాపరి తన గొర్రెల కొరకు కష్టపడతాడు. వాటి కొరకు తన ప్రాణమైన దారపోస్తాడు. మూడవది, అతి ముఖ్యమైనటువంటి లక్షణం మనం 23వ కీర్తనలో చదువుకుంటున్నాము. ఆయన మనోహరమైన పచ్చిక బయలు చెంతకు నన్ను నడిపిస్తాడు. అంటే శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు. నా బడలికు ఆయన సేద తీర్చుతాడు. చూడండి ఎంత బాగుంది ఈ మాట. కాపురికి ఉన్నటువంటి లక్షణాలు ఎండలో వదిలేడు. ఎక్కడ నీరుంటే అక్కడ, ఎక్కడ జలాశయాలు ఉంటే అక్కడ, ఎక్కడ పచ్చిక బయలు ఉంటే అక్కడ. అందువల్లనే ప్రభువు గొప్ప కాపరి. ప్రియమైన విశ్వాసులారా, దేవుడు విన్నారా, కాపురికి ఉన్నటువంటి మరొక గొప్ప లక్షణం, తప్పిపోయినటువంటి గొర్రెను వెతికి రక్షిస్తాడు. యేసయ్య ఉపమానం చెప్పాడు, త్రోవ తప్పినటువంటి గొర్రె. 100 గొర్రెలు ఉన్నాయి, ఒకటి ఎక్కడికో పోయింది, పోయింది అనుకోలే. 99 మందిని వదిలిపెట్టి ఆ తప్పిపోయినటువంటి గొర్రె కొరకు వెతకటానికి వెళ్ళాడు. ప్రియమైన విశ్వాసులారా, దేవుని పెట్టారా, అది కాపులో ఉన్నటువంటి గొప్పతనం. నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అందుకనే యేసు ప్రభు గొప్ప కాపరి. త్రోవ తప్పిన గొర్రెను రక్షించడానికి, సంరక్షించడానికి. అందుకే 23వ కీర్తన 3వ వచనంలో ఈ మాట ఉంటుంది. తన నామ గౌరవార్థము నన్ను ధర్మ మార్గమున నడిపించు. ఇది 100 మందితో ఉండకుండా గొర్రె ధర్మాన్ని తప్పి ఎటో వెళ్ళిపోయింది. తన నామ గౌరవార్థము నన్ను ధర్మ మార్గమున నడిపించును. కాపరి అన్నవాడు ధర్మ మార్గమున నడిపించాలి. కాపరి అన్నవాడు మంచి అలవాట్లు నేర్పించాలి. కాపరి అన్నవాడు వాటి బాగోగులను చూడగలిగాలి. నా దగ్గర ఒక్కొక్క కోళ్ళని చాలా ఉండేది. ఒక్కొక్క కోడిపిల్లలను తింటుంది, నాకు అర్థమైంది. కోడిపిల్లలను తింటున్నాను. నేను దాన్ని గోసు కట్టేసి దగ్గర కోడిపిల్లలు వదిలిపెట్టి గోసు కట్టేసి చేతిలో ఒక కర్ర పట్టుకొని రెడీగా ఉన్నాను. ఈ కోడిపిల్ల దగ్గరికి ఇట్లా వెళ్తే బాగా కొట్టను, మళ్ళీ నేను వదులుతున్నా, అది మళ్ళీ కొడతాను. అది వెళ్ళిన ప్రతిసారి కొడతానే ఉన్నా. దీనికి అర్థమైంది, కోడిపిల్లలు జోలికి వెళ్తే పాముడు ఒక కొడతాడే, మామూలుగా ఎక్కడ గొలుస్తూ కట్టేసి వెళ్ళి కొడతాడే. ధర్మ మార్గాన్ని నడిపించేవాడే కాపురు. ధర్మ మార్గాన్ని నడిపించేవాడే కాపురు. ప్రియమైన విశ్వాసులారా, దేవుడు బిడ్డలారా, దెబ్బ తగిలినప్పుడు కాపురుకున్నటువంటి లక్షణం, దెబ్బ తగిలినప్పుడు కాపురు ఏం చేస్తాడంటే గొర్రెలను భుజాల మీద వేసుకుంటాడు. పుట్టి వాటిని కానీ, చిన్న బిడ్డలు కానీ, అప్పుడే పుట్టినటువంటి చిన్న గొర్రె పిల్లలు కానీ కాపురి కంకులైనా పెట్టుకుంటాడు. భుజాల మీద పెట్టుకొని అయినా వాటిని ఇంటికి తీసుకొని వెళ్తాడు, సంరక్షిస్తాడు, కాపాడుతాడు. ప్రియమైన విశ్వాసులారా, దేవుడు బిడ్డలారా, అంతేకాదు గొర్రెలు బాగుంటే కాపరి సంతోషపడతాడు. అవి బాగా తింటూ ఉంటే కాపరికి సంతోషం బాగా. అవి కనుక రోగంతో ఉంటే కాపరి అల్లాడతాడు. ఇప్పుడు మన దగ్గర చాలా మంది గొర్రెలను, మేకలను పెంచుతూ ఉన్నారు.
ఎందుకంటే మేము మాంసం కోసం. బట్ ఇతర దేశాల్లో వాటిని ఎక్కువ మాంసం కోసం పెంచరు, వాటిని ఉన్ని కోసం పెంచుతారు. చాలా సంవత్సరాలు ఉంటాయి రోజులు వాటిలో కలిసి, చాలా సంవత్సరాలు ఉంటాయి. ఇజ్రాయేల్ ప్రజలు అందరూ ఎక్కువ మంది గొర్రెల కాపర్లు. ఇవి కాపరుకు ఉన్నటువంటి లక్షణాలు. ఇప్పుడు జాగ్రత్తలో మొక్కలో పూజ చేస్తారు. మనందరం కాపర్లో పూజ ప్రారంభంలో చేస్తారు. బిషప్ గారు మంచి కాపరి, మెద్రాస్ హుషారును గురువు కాపరి, తల్లిదండ్రులందరూ బిడ్డలకు కాపరి, కాపలాదారు, పెద్దవాడు చిన్నవాడికి కాపలాదారు, కాపరి. అందరికీ బాధ్యతలు ఉన్నాయి. సుబ్బయ్య అమ్మగారు, మిగతా అమ్మగారు కాపలాదారు, అందరికీ బాధ్యతలు ఉన్నాయి. కాకపోతే ఈ ఆధునిక యుగంలో, ఈ కంప్యూటర్ యుగంలో చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే మాకు హక్కు లేదా, హక్కు సంగతి తర్వాత బాధ్యత ఏంటి, హక్కుల సంగతే తర్వాత, బాధ్యత ఏంటి, నాకేం సంబంధం లేదు, నా పరిధి ఎంతవరకు, నాకు సంబంధం లేదు. సంబంధం లేకపోతే యేసుప్రభు అంటే అనలేదే. అలా అంటే ఆయన అనేవాడు కాదుగా, నేను మంచి కాపరిని. ఆయన 10వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట్లాడుతున్నాడు. ఒకసారి చదువుదాం. నేను మంచి కాపరిని, నన్ను నా తండ్రి ఎరిగినట్లు నేను నా తండ్రిని ఎరుగుదును, అట్లే నేను నన్ను నా గొర్రెలను ఎరుగును. నేను గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చెదను. మంచి కాపరి మా యేసయ్య, మమ్ములను బ్రోసిన మా యేసయ్య, నీ సన్నిధి ప్రాణమయ్య, నిత్య బాటలో నడుపుమయ్య. నీ సన్నిధి ప్రాణమయ్య, నిత్య బాటలో నడుపుమయ్య. ఇక్కడ యేసయ్య, నేను నా గొర్రెల కొరకు నా ప్రాణమును, మనం అంతా కాపరులం అంతే కదండి. నేను మంచి కాపరిని, నా గొర్రెల కొరకు నా ప్రాణమును దారి వస్తానంటున్నాడండి. ఈ లక్షణాలు నేను చదివిన, గొర్రెలను ప్రేమిస్తున్నాడు, గొర్రెల ఆలన పాలన చూస్తున్నాడు, గొర్రెలను క్రమశిక్షణతో పెంచుతున్నాడు, నడవలేనటువంటి గొర్రెలను భుజాల మీద వేసుకున్నాడు, చిన్న బిడ్డలను తన సంకులోనికి ఎత్తుకొని నడిపిస్తున్నాడు. ప్రతి తల్లి, ప్రతి తండ్రి బిడ్డలను ఇలాగే చేస్తారండి. అందుకనే తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. చాలా మంది యెహోవా ఈ గృహానికి అధిపతి, యెహోవా మా ఇంటికి కాపరి అని రాస్తారు. మంచిది. నువ్వేం చేస్తావా? ఆలోచిద్దాం ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా. నా గొర్రెలు నన్ను ఎరుగును, నా గొర్రెలకు నేను తెలుసు. చాలా మంది తల్లిదండ్రులు బిడ్డలు ఎక్కడ ఉంటున్నారో తెలియట్లా, కావాలంటే అడగడం కొంతమంది. మీ అబ్బాయి ఆడున్నాడు, ఏమో మాకేం తెలుసు, తెలియదు. లేదా చాలా మందిని అడిగింది, ఏం చేస్తున్నారు మీ పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళకి మాకు సంబంధం లేదు, అది ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళవచ్చు. ఈ మాటలు ఉంటాయి. దోపిడీగాడు, దొంగ, ఆడు ఎప్పుడైనా వస్తాడు, ఎప్పుడైనా వెళ్తాడు. గొర్రెల మీద పడివాడు చంపుకొని తింటాడు, గొర్రెలను చెదరబడతాడు. ఎవడైతే ఎప్పుడైనా వస్తాడో, ఎప్పుడైనా వెళ్ళేవాడు, ఆడు మంచోడు కాదు, దోపిడీగాడు, దొంగ. మీ విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కలిగినటువంటి చిన్న వచనాలను ఈస్టర్ పండుగ తర్వాత వచ్చే 4వ ఆదివారాన్ని మనం ఈ రీతిగానే జరుపుకున్నాం. యేసయ్యను మంచి కాపరిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇట్స్ ఎ గ్లోరియస్ ప్రొక్లమేషన్. నేను మంచి కాపరిని, నేను మంచి తండ్రిని, నేను మంచి తల్లిని, నేను మంచి బిడ్డను, నేను మంచి గురువుని, నేను మంచి కనిష్ఠుడిని అని మనం మన దేవుని ఎదుట చెప్పగలమండి. ఆలోచిద్దాం ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా.
యేసయ్య ఈ మాటలని చెప్తూ ఇంటికి వెళ్ళిన తర్వాత 23వ కీర్తన మళ్ళీ ఒకసారి చదువుకోండి. ఇవన్నీ చెప్పిన తర్వాత లాస్ట్ మోషన్లో దావీదు ఏమంటాడంటే, నేను జీవించినన్నాడు నీ కరుణయు ఉపకారమును అన్న నా తర్వాత చెప్పండి. మేము జీవించినన్నాను దేవుని కరుణయు ఉపకారమును నా వెంట వచ్చును. మన వెనక్కి ఏమొస్తుంది? ప్రతి పూర్తిగా రాస్తుంది నా వెంట కుక్కపాటు. మన వెనక్కి ఏమొస్తుంది? కొంతమందిని అడిగితే ఏమున్నాయా కష్టాలు, ఏమున్నాయా బాధలు, ఏమున్నాయా కన్నీళ్లు, ఏమున్నాయా నిద్రలేని రాత్రులు, ఏమున్నాయా అప్పుల బాధలు, ఏమున్నాయా ఆర్థిక సమస్యలు, ఏమున్నాయా ఇంట్లో నలుగురు తప్పి కూర్చున్నారు. ఉపయోగం లేనటువంటి జీవితం, శాంతి సమాధానం లేనటువంటి జీవితం. వరుసని చెప్పుకుంటూ వచ్చి ఆయన ధర్మ మార్గమున నడిపించును, గాఢాంధకారపు లోయ గుండా పయనించిన ఆయన నన్ను నడిపిస్తాడు. నీ జీవితంలో ఇన్ని సమస్యలు ఎదురైనా ఆయన నడిపింపులో ఉంటే లాస్ట్ ఆయన అంటున్నాడు, నేను జీవించినన్నాను, as long as I live, నేను బ్రతికినన్నాను, నీ కరుణయు నీ కృపయు నీ ఉపకారం, దేవుని కరుణ, దేవుని ఆశీర్వాదం, దేవుని కరుణ, దేవుని ఆశీర్వాదం నా వెంట వచ్చును. ఎందుకు మరి మన వెంట బాధలే ఉంటున్నాయి? ఎందుకు మన వెంట కన్నీళ్ళే ఉంటున్నాయి? ఎందుకు మన వెంట అనేక రకాలైన సమస్యలే ఉంటున్నాయి? రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఎందుకు మన జీవితాలు మారట్లేదా అంటే, గుర్తుపెట్టుకోండి, క్రమశిక్షణ లేకపోవటం, త్రోవ తప్పటం, క్రమశిక్షణ లేకపోవటం, త్రోవ తప్పటం, నియమ నిబద్ధత లేకపోవటం, ఒక టైం టేబుల్ అనేది లేదు, ఒక సమయం అనేది లేదు, ఒక సందర్భం అనేది లేదు. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, గొర్రెలన్నీ గుడిలోకి రావు, అట్లీస్ట్ కాపులు గేటుకి చూసి తప్ప. వాటికి తెలుసు మైదానం ఏదో దేవాలయం ఏదో. క్రమశిక్షణ, బడిలో క్రమశిక్షణ కలిగి ఉండాలి, గుడిలో క్రమశిక్షణ కలిగి ఉండాలండి, పెద్దల ఏడల క్రమశిక్షణ కలిగి ఉండాలి. జీవితంలో ఎదిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి జీవితాన్ని మీరు పరిశీలించి చూడండి, కష్టే పని. క్రమశిక్షణ కలిగి జీవిస్తేనే వాళ్ళంత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళారు. ఒకవేళ సడన్ గా వాళ్ళు ఉన్నతమైన స్థితికి వెళ్ళినా, కష్టపడుకోకుండా ఏదైనా దొడ్డిదారులు వెళ్ళినా కానీ అవి ఎక్కువ కాలం ఉండవు. ఎంత వేగంగా అయితే వాళ్ళు ఎదుగుతారో అంతే వేగంగా అక్కడి నుంచి అందపాతాలనికి పడిపోతారు. కనుక మన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఈ రోజున భగవంతుడు మనందరితో పలుకుతున్న మాట, నేను మంచి కాపురిని, మీరు కూడా మంచి కాపురుగా ఉండండి మీకు ఇచ్చినటువంటి బాధ్యతలను బట్టి. అంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా, నా గొర్రెలు నన్ను ఎరుగును. ముందు మీ దేవుణ్ణి మీరు మీ వెంటే కాదు, మీ బిడ్డలు వెనుక కూడా వస్తాయండి. అలా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున నిలబడి చిన్న ప్రార్థించుదాము. దేవా, కీర్తనకారుడు